మరో వంక చంద్రబాబు నాయుడుని చూడండి. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ ఇప్పుడు గడగడ ఇన్ని కార్యక్రమాలు చెప్పాడు, ఇన్ని పథకాలు చెప్పాడు. మీ బిడ్డ పేరు చెబితే ఇన్ని గుర్తుకొస్తాయి నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా అవ్వాతాతలకు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేశాడో మీకే చెబుతా. అధికారంలోకి వచ్చేదాకా ఈ పెద్ద మనిషి అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే మాత్రం చంద్రబాబు నాయుడు మాయలు మోసాలు ఎలా ఉంటాయి అనంటే, ఇది 2014లో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ కూటమితో కలిసి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలలో చంద్రబాబు చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆయన చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014 నుంచి 2019 దాకా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమైన హామీలనంటూ ఆయన స్వయాన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఈయన చెప్పినటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడో నేను మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ఇందులో ఈయన చెప్పినేటివి మొట్టమొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మ, అక్క చెల్లెమ్మ, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, ఇందులో కనీసం ₹1 అయినా మాఫీ జరిగింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. మూడో హామీ అక్క ఇది కూడా మీ గురించే. మూడో హామీ చెల్లెమ్మ, ఇది కూడా ఏనండి. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. నాలుగో ముఖ్యమైన హామీ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలనంటూ పంపించాడు 2014లో. మరి 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మళ్ళీ ఇంకొక హామీ, 5వ హామీ ఇంకొకటి, అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అర్హులందరికీ 3 సెంట్ల స్థలమట. అన్నా, తమ్ముడు, అక్క, చెల్లెమా, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అంట, కట్టుకునేందుకు పక్కా ఇల్లట. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తే ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రతి ఏటా, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? మరి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 2014లో స్వయంగా చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఆ రోజు డ్రామా ఆడి, ఈ రోజు ఆడుతూ ఉన్నట్టుగానే ఆ రోజు కూడా డ్రామా ఆడి, ఇదే ముగ్గురితో జతకట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్లో, స్వయంగా సంతకం పెట్టిన ప్యాంప్లెట్లో, ఇందులో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వారిని నమ్మచ్చా? రెండు చేతులు పైకెత్తాల ఈసారి ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొన్న ఇదే జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నారు? మన జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు? రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కంటిన్యూ అవుతుంది. ఇదే చంద్రబాబు 15 రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్న ఈ టేప్స్ అన్ని మీరు కూడా బాగా చూడండి. మన జిల్లాకు వచ్చి 3 ప్రాంతాలలో మీటింగులు పెట్టి, రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్, మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు, రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే, ఈరోజు రాజకీయాలు చెడిపోయాయి కాబట్టి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, విలువలు అన్న మాటకు అర్థం రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అనంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కావాలి, ఒకటై తోడుగా నిలబడాలి, అండగా నిలబడాలి. మీ అందరి సమక్షంలో మీ అందరికీ మంచి జరిగేట్టుగా ఈరోజు వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వ తాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా,
బటన్ నొక్కిన సొమ్ము మళ్ళీ మీ ఖాతాలకే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాల వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా, వ్యవసాయము మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, వీటి అన్నింటితో పాటు రాజంపేటకు సంబంధించి పింఛా ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు ఇప్పటికే అయిపోయి చేశాం. అన్నమయ్య ప్రాజెక్టు రేపొద్దున పూర్తి కావాలన్నా, గాలేరు నగరీ కాలువ పనులు రైల్వే కోడూరు వరకు పూర్తి చెయ్యాలన్నా, ఇవన్నీ జరగాలన్నా ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీలే లేదు. సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ అక్క మన గుర్తు ఫ్యాన్ అమ్మా, అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క, పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్, తాతలు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి. అన్నమయ్య ఇదే రాజంపేటలో మనకి అగిరెడ్డి అన్నల కాలేజ్, మన అన్నమయ్య కాలేజీను టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్, అంటే ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్తో మన అన్నమయ్య కాలేజీను టైఅప్ చేయించి అన్నమయ్య కాలేజీను ఒక యూనివర్సిటీగా మీకు మీ జిల్లాకి ఇవ్వడం జరిగింది, రాజంపేట హెడ్ క్వార్టర్స్గా. ఇది నిజంగా మన పిల్లలు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీస్లో భాగస్వామ్యమైన అన్నమయ్య యూనివర్సిటీలో మన పిల్లలు డిగ్రీలు తీసుకుంటారు. ఇది నిజంగా రాజంపేట చరిత్రలో ఒక పెద్ద హిస్టరీలో నిలబడిపోయే అంశం అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయం కూడా చెబుతూ నా పక్కన అమరన్న నిల్చొని ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. అమరన్న మంచితనం గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు.
అమరన్న మనసు వెన్నలాంటి మనసు. ఎంత జెంటిల్మెన్ అంటే ఏదైనా కానీ ఒక విలువలు నమ్మినాడు అనంటే, ఒక మంచిని నమ్మినాడు అనంటే ఆ మంచి కోసం ఎందాకైనా కూడా నిలబడగలిగిన ఒక గొప్ప స్వభావం ఉన్న మనిషి. అమరన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. అదేవిధంగా నా కుడి పక్కన మిత్రుడు ఉన్నాడు. నాకు అప్పుడప్పుడు తమ్ముడు లేడు అని అనిపిస్తూ ఉంటాడు, కానీ మిత్రుని చూసినప్పుడు మాత్రం నా తమ్ముడు నా పక్కనే ఉన్నాడు అన్న భరోసా మాత్రం నాకు ఎప్పుడు కలుగుతుంది. మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు కూడా మిథున్పై ఉంచవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు. అమరన్న మిథున్ ఇద్దరు కలిసి ఒకే నామేసుకొస్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇప్పించండి అని. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రాజంపేట కోసం వచ్చే టర్మ్లో అది కూడా చేయిస్తాను అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాము. 18ది రాజంపేటలో వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా